తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీలన్నిట్లలో కూడా ఎస్సీ నాయకులు, ఎస్టీ నాయకులు, బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నా అంటే ప్రశ్నించే తత్వం రావాలి పార్టీలలో. బానిసత్వమే ఉంది ఇప్పటి వరకు కూడా. అంటే ఆ ప్రశ్నించే తత్వము ఎక్కడి నుంచి మొదలు కావాలంటే, ఎస్టీ సెల్ ఉంది, ఎస్సీ సెల్ ఉంది, బీసీ సెల్ ఉంది, కానీ బ్రాహ్మణ సెల్ లేదు, వెలిమ సెల్ లేదు, రెడ్డి సెల్ లేదు, కమ్మ సెల్లు లేదు. ఎందుకు లేవు ఇవన్నీ కూడా? అదేవిధంగా ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, బీసీ మోర్చా ఇవన్నీ ఉన్నాయి. వీటిలలో ఓసీ మోర్చా ఎందుకు లేదు? ఓసీ సెల్ ఎందుకు లేదు? అంటే మనం జనాభా పరంగా ఎక్కువ ఉన్నాం, నాయకులుగా ఎక్కువ ఉన్నాం, కాకపోతే వీళ్ళకు ఏదో ఒక పోస్ట్ ఇచ్చి నోరు మూపిస్తే చాలు, వీళ్ళు ఆ పోస్ట్లో తులతూగుతూ వాళ్ళకి కావాల్సినటువంటి హక్కులని మర్చిపోయి మైమరిచిపోయి ఉంటారు అనేది వీళ్ళందరికీ తెలుసు. కాబట్టి మనతో ఆడుకుంటున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి